నిరుద్యోగుల కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ నేషనల్ కెరియర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఆకువీడు మండలం దుంపగడపలో ఈ నెల 22న జాబ్ మేళా జరగనుంది. వివి గిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా జరుగుతుందని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకమాన్ తెలిపారు. మేళలో మహోన్ స్పిన్నింగ్, ఇండియన్ ముతూట్ ఫైనాన్స్, సూర్యమిత్ర ఎగ్జిమ్, అపోలో ఫార్మసీ ఇతర కంపెనీలు పాల్గొంటాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సూపర్వైజర్, ఫార్మా అసిస్టెంట్, మిషన్ ఆపరేటర్, లోన్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు ఉంటాయని లోక్మాన్ తెలిపారు. ఆయా సంస్థల్లో 500కు పైగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న యువతి యువకులు మేళకు రావచ్చని తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి, స్కిల్ డెవలప్మెంట్ నుంచి అండి. మనది ఈ నెల 22వ తారీఖు ఉండి నియోజకవర్గం సంబంధించి మన దుంపగడప డిగ్రీ కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి. ఈ మెగా జాబ్ మేళాకు సుమారు 12 పై కంపెనీలు వస్తున్నాయండి. మొత్తం వీటిలో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఎవరైనా చదువుకున్న నిరుద్యోగ యువతులు మన పట్టణంలో కానీ మన జిల్లాలో కానీ ఎవరైనా సరే ఈ ఒక మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలండి. ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మనం లోకేష్ గారు ఆధ్వర్యాల ప్రకారం మనము ఉండి నియోజకవర్గంలో పెడుతున్నామండి. ఇది డిగ్రీ కాలేజెస్ అనగా వారి యొక్క వృత్తి నైపుణ్యం పెరిగి ఉపాధిని పొందగలరు అనేటువంటి దాని మీద అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల్లో వివిగిరి డిగ్రీ కళాశాలలో అటు డేటా ఎంట్రీ అని, టైలరింగ్ అని, పైథాన్ అని, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కోర్స్ అని, సోలార్ అని, ఇటువంటి అనేక రకాలైనటువంటి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకే కాకుండా స్థానికులకు అందరికీ ఉపయోగపడే రకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గాను అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 22వ తారీఖున పీజీ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ ఉన్నారో, ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ మా కాలేజీ తరఫున మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ 15 కంపెనీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సోలార్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్న ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాంతోపాటు బీటెక్ స్టూడెంట్స్ కూడా మనకి ఇంటర్వ్యూకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉండి నియోజకవర్గ పీపులే కాకుండా భీమవరము మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ ఈ ఇంటర్వ్యూకి రావచ్చు.